పార్టీ, వారి అనుకూలంగా ఉన్న మీడియా, కూటమిలోని పార్టీలు తీవ్రమైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రస్తావన చేశారో 18వ తారీఖున కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ సమావేశంలో ఆయన జంతువుల కొవ్వు లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ కలిసింది అనేటువంటి ఆరోపణ చేశారో, ఆ ఆరోపణ తరువాత అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి అనేక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా అందరూ కామన్గా చేసినటువంటి కామెంట్ ఏంటంటే దీన్ని నిగ్గు తేల్చాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందని అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు, దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు, కొన్ని పార్టీలు. కొందరైతే సిటీకి జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి. ఇది పెద్ద ఆరోపణ, మతపరమైనటువంటి ఆరోపణ. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ. దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వవ్యాపితంగా వినిపించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఏం ఎంక్వైరీ విన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాపితంగా, ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ, రాజకీయ నాయకులు కానీ, హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి, ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నా, డిఐజీ ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజీ ఏం చెప్తాడు? ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు, వాళ్ళందరినీ ఉరేయమని రాంచుతారు. ఇంతేగా మీరు చేసేది. దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటరు. మీ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్, విద్యాశాఖ మంత్రి, ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి, ఈజీగా అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీసు ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని, అసత్యమని, కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించటం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు, హిందుత్వవాదులు, మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే, లౌకికతత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం. నేను ఏంటంటానంటే, ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ ముఖ్యమంత్రి గారు. ఎవరి మీద ఆరోపణ చేశారు? గత ప్రభుత్వం మీద చేశారు. అంటే
ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే, చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏం అవ్వాలండు విచారణ జరిపి దీనిలో వీళ్ళు తప్పులు చేశారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా తప్పు జరిగిపోయింది అంటున్నారు. ఈనాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్లో రాసేస్తున్నారు. మొట్టమొదటి రోజునేమో అనుమానం అన్నారు, రెండో రోజునేమో నిజం అన్నారు. ఆంధ్రజ్యోతి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసి రాసేస్తుంది, ఆయన టీవీలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రాసేస్తున్నారు. రాసేసి శిక్షించాలంటున్నారు. ఏంటి నాకు అర్థం కాల. మీరు అలాంటప్పుడు డిఐజీ స్థాయిలో అధికారిని ఇంకా వేయాల్సిన అవసరం ఏముంది? ఈనాడు చెప్పినట్టు, ఆంధ్రజ్యోతి చెప్పినట్టో లేదా టీవీలు చెప్పినట్టు చేసేయండి. ఏమిటి దుర్మార్గం అంటున్నా. ఒక గుడ్డగాల్చి మొఖాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి. ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారు. నేను చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, ఇది మన ఇక్కడ తిరుమలలో ఒక కార్యక్రమం చేపట్టారు. ఇవాళ నిన్న శాంతి యాగం అంటే ప్రసాదం అపవిత్రం అయిపోయింది, ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతి హోమం చేశాము అన్నారు. ఎక్కడ అపవిత్రమైంది? లడ్డు ఏమైనా అపవిత్రమైందా? కల్తీనైతే ఎప్పుడైనా వాడారంటే దానికి సమాధానం లేదు. అపవిత్రమైంది, హోమం చేసేద్దాం, హిందుత్వాన్ని రెచ్చగొట్టేద్దాం. దీనికి తోడు మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టారు. ఆయన ప్రాయచిత్త దీక్ష మేము చేపడతాం, నిరూపించండి. ప్రాయచిత్తం అంటే ఏంటి? మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించిన ఆయన అని కదా ప్రాయచిత్తం. ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ ప్రాయచిత్తానికి చక్కని ఉదాహరణ మొన్న జరిగింది. ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఒక దళితుడిని, డాక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించారు. ఏం దూషించారో నేను చెప్పను, కెమెరాల ముందు బాగోదు, అవన్నీ సర్క్యులేట్ అయినాయి. ఆయన తప్పు అయిపోయిందండి, నేను ప్రాయచిత్త దీక్ష చేసుకుంటున్నానని చేశాడు. అది ప్రాయచిత్త దీక్ష అంటే. మేము కూడా చేస్తాం, నిరూపించండి అంటున్నా. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారో, సుబ్బారెడ్డి గారో లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీ కలిసింది జంతు నూనె అని చెప్పండి, నిరూపించండి. నువ్వు చెప్తేనా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, లోకేష్ చెప్తాను, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. మేము ప్రాయచిత్త దీక్ష చేయాలి? నాకు అర్థం కాదు. రాజకీయంగా కక్ష పెట్టుకున్న మీరు నిరూపించండి, మేము ప్రాయచిత్త దీక్ష చేస్తాం. మీరెందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదు కదా. ప్రాయచిత్తం అంటే అనుభవించటం. మేము నిజంగా చేసి ఉంటే మీరెందుకు అనుభవించాలి? మేము అనిపిస్తాంగా. నిరూపించే శక్తి మీకు లేదు. ఎప్పుడైతే ఆరోపణ సరైంది కాదో హంగామా చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా కామెంట్ చేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్స్ చేశారు. నేను విన్నాను, ఎంతవరకు నిజమో కామెంట్స్ నేను కూడా చూశాను పత్రికల్లో. వైవి సుబ్బారెడ్డి గారి మీద కామెంట్స్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి బైబుల్ పట్టుకుంటుందని చెప్పారు. అంటే అక్కడ మత ఘర్షణలు క్రియేట్ చేయడం కోసం మాట్లాడారు. అంతేకాదు, ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోతే 11 రోజుల తర్వాత, దినవారాలు అయిపోయిన తర్వాత గుడికి వచ్చాడు, అటు రాకూడదు అని మాట్లాడారు. అంటే వీళ్ళు హిందుత్వ ద్రోహులు, నేనే హిందుత్వాన్ని బాగా తీసుకువెళ్ళేటటువంటి వ్యక్తిని అనేది మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనే ప్రయత్నం చేశారు. మరి నాకు తెలుసు, ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోతే దినవారాలు అయిన తర్వాత వచ్చి ఆయన గుడిలో తన ధర్మాన్ని దాన్ని నిర్వహించారు. అది తప్పు కాదని అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు గొప్ప పని చేశారు. మీకు గుర్తుందా? చాలామంది సీనియర్స్ గుర్తుండే ఉంటుంది. ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తలనీనాలు ఇవ్వాల, గుండె చేసుకోవాలి. ఆయన వాడు తమ్ముడు చేత చేయించాడు. తల్లి చనిపోయినప్పుడు కానీ, తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏ రోజున కూడా
చంద్రబాబు నాయుడు గారు తలనీలాలు ఇవ్వలేదు. నువ్వు హిందుత్వాన్ని గురించి మాట్లాడతావు, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతావు, ధర్మారెడ్డి గురించి మాట్లాడతావు, సుబ్బారెడ్డి గురించి మాట్లాడతావు. ఏం ధర్మం అయినా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మీ తండ్రి తల్లి చనిపోయిన రోజున ఏ రోజున కూడా ఒక పెద్ద కొడుకుగా నువ్వు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి గుండు చేయించుకున్నటువంటి వ్యక్తివి. తిరుపతి వచ్చి ఏ రోజున గుండు చేయించుకోలేదు నువ్వు తిరుపతి ప్రసాదం గురించి, తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే మాట్లాడేవు, తప్పు లేదు. అది సుబ్బారెడ్డి మీద, ధర్మారెడ్డి మీద నొక్కేయాలని, నెట్టేయాలని ప్రయత్నం చేసేటటువంటి దారుణమైన అంశం, చాలా ప్రమాదకరమైన అంశం అని మనం చేస్తున్నాం. సుబ్బారెడ్డి గారి సతీమణి, ఆమె పేరు స్వర్ణ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, ఆమె పేరుతో ఒక గెస్ట్ హౌస్ ఉంది తిరుమల తిరుపతి కొండ మీద. ఆయన చైర్మన్ అయిన తర్వాత పెట్టింది కాదు, అంతకుముందే పెట్టుకున్నాడు ఆయన ప్రేమతో, భక్తితో. ఆమె ఎంత భక్తురాలంటే ప్రతిరోజు గోవుకి పూజ చేసిన తర్వాత బయటకు వస్తారు వాళ్ళు. అంత సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి భార్య. ఆమెను బయటికి లాక్కొచ్చి తిడుతున్నావు. ధర్మారెడ్డి కొడుకు చనిపోతే దాన్ని తిడుతున్నావు. నువ్వే సనాతన ధర్మానికి చాలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని అనేటువంటి ప్రచారం చేసుకునేటటువంటి తాపత్రయపడుతున్నావు. ఇది ధర్మం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకసారి చెబుతున్నా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీనికి మీరు అన్ని విధాలా మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను.